650 కిలోమీటర్లు నాన్ స్టాప్గా కొట్టుకొచ్చిన తర్వాత సాగు కోబరి అయితే చల్లగా చెప్పి పక్కన పెట్టి రెస్ట్ తీసుకోమన్నారు. మ్యాటర్ ఏంటంటే మనకి రాజమండ్రి నుంచి కోయంబేడికి చెన్నై మార్కెట్కి అయితే కంద లోడింగ్ అయితే పెట్టామన్నమాట. సో పొద్దున్నే వెళ్ళి కూలీలను గట్రా తీసుకొచ్చి రోడ్డు అయితే ఆఫ్ రోడింగ్ మొత్తం ఆఫ్ రోడింగ్లో జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడే పని మొదలెట్టారు. దుంప మొత్తం భూమిలోంచి తవ్వి మట్టి కూడా శుభ్రం చేసి నీట్గా అయితే పని చేస్తారన్నమాట. వీళ్ళు కంద లోడ్ అయితే మొదలుపెట్టారు. లోడింగ్ అయితే అయిపోయింది 2 పాయింట్లు. మనం 3000 డీజిల్ అయితే పట్టుకున్నాము. తర్వాత దారిలో పట్టుకొచ్చని తీరా పార్టీ అన్నాడు 2:30 వదిలేరు. అక్కడ 3 గంటలకల్లా మార్కెట్లో పెట్టమన్నారు. మనం సరే అని చెప్పి బయలుదేరాం. తీరా గుండుగోలను వచ్చి కొద్దిగా 10 కిలోమీటర్లు హైవే ఎక్కిన తర్వాత ఈ యాక్సిడెంట్ అయితే చూశానమాట. టైర్ బ్లాస్ట్ అయిపోయింది. పాపం మనోడు రైట్ సైడ్లో ఆగాడనమాట. టైర్ బ్లాస్ట్ అయిపోయి లెఫ్ట్ సైడ్ కొత్తగా లేక ఆ వెనకాల వచ్చి కంటైనర్ రోడ్ అయితే గుద్దేశాడంట. మన బండికి అది డ్రైవర్కి అయితే చిన్న దెబ్బలు అయితే తగిలినాయి. మనం కొద్దిగా ఎదురుకొచ్చేసి జ్యూస్ గట్ట తాగి రాత్రి అనగా నిద్ర మానుకుని రటీస్ టోల్ గేట్ దగ్గరికి వచ్చి ఫోన్ చేశాను. సరే అక్కడే పెట్టి కూర్చో అని చెప్పి సాగు కోబరి అయితే మనకి చల్లగా చెప్పాడు. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందో లేదన్నది కామెంట్ రూపంలో అయితే